దొంగ షాపుకి వచ్చిన వాళ్ళందరికీ సైడ్ కొడతావరా? అదేంటి దానికి సైడ్ కొడితే నువ్వు రియాక్ట్ అయ్యేవేంటి? నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్ ని. అయినా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తప్పగా. ఒరే ఎదవా, నీలాంటి వాళ్ళ వాళ్ళేరా మహిళలపై అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి నా వల్ల అన్ని జరుగుతున్నాయా? దొంగ సచ్చినోడా! ఆగండి, ఎందుకండి మా అంకుల్ అట్లా కొడుతున్నారు? వీడు ఆవిడికి లైన్ వేస్తున్నాడు. ఆవిడ వాళ్ళు ఆవిడే కదా. అంటే వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా? మీరైనా చెప్పొచ్చు కదా మేడం. రాత్రి గొడవైంది, ఆయనతో నేను కట్టి. సారీ సార్, విషయం తెలియక మిమ్మల్ని నా మొగుడు కంటే దారుణంగా కొట్టాను. నువ్వే బెటర్. ఏంటి అంకుల్ ఇది? వైజాగ్ లోనే గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మీరు గోవాలో ఉన్న ఆంటీని లవ్ చేసి 80s లో షోలే రేంజ్ లో చేసి లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. మర్చిపోయారా? ఎవరైనా ఈయనకి అంత సీన్ లేదు. పెస్తాతన్న కుస్తీ పహిల్వాన్ రా నేను. అందుకనే లేడీస్ చేతులు తన్నులు తిన్నారు. అంకుల్ రిలాక్స్ 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 రిలాక్స్. ఆంటీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ సిస్టర్ తరపున ఫ్రమ్ కార్టూన్ గైస్. థాంక్యూ. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఇక నుంచి మీరు గొడవ పడకూడదు. నేను చేస్తున్నాను. నేను చేయట్లేదు. You behave like a wife. First you behave like a husband. You అబ్బా అబ్బా. best fellow. రేయ్, You monkey. వరల్డ్ వార్ అయినా ఆపొచ్చేమో గానీ వైఫ్ అండ్ హస్బెండ్ వారు మాత్రం ఆపలేము. You idiot. You three idiots. You are a ghost. ఏమండి, అసలు సంగతి మర్చిపోయాం. సంతోష్ వెళ్ళిపోతున్నాడు, ఆపండి. బాబు సంతోష్, మా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతున్నావు. ఎవరికి? మా చెల్లెలు కూతురు పూజా డిసోజాకి. మీరు మీ స్టైల్లో వెళ్ళి రిసీవ్ చేసుకుని ఆ తీసుకురండి. అమ్మాయి లండన్ నుంచి గోవా వచ్చి గోవా నుంచి వైజాగ్ వస్తుంది. డైరెక్ట్ గా రావచ్చుగా. గోవాలో వాళ్ళ తాతగారు ఉన్నారు. 8 ఏళ్ల వయసులో లండన్ వెళ్ళింది, 18 ఏళ్ల వయసులో తిరిగి వస్తుంది. చూసావరా సంతోష్, ఈ రోజుల్లో కూడా లండన్ వెళ్ళి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. చెప్పే చిన్నప్పుడు వెళ్ళి పెద్ద అయ్యాక వస్తుందని అర్థం. రేయ్, వచ్చేది ఎన్ఆర్ఐ అమ్మాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో, నేను వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకొస్తా. రియలీ? Yes. సరే వెళ్ళు. చాచా